ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరూ నన్ను క్షమించాలి. ఈరోజు ఒక సైతాన్ వల్ల డిస్టర్బ్ అయ్యాను. ఇప్పుడే వస్తాను. అది ఇక్కడే ఉండాలి. ఇందాక చూశాను. ఎక్కడికి వెళ్ళింది? సుమతి రావటం నా భ్రమ కాదు. ఖచ్చితంగా జైలు నుంచి తప్పించుకొని వచ్చింది. ఇంట్లోనే ఎక్కడో ఒక చోట ఉండుంటుంది. ఇక్కడున్నావా? చెప్తాను నీ సంగతి. చెప్పండి మేడం, మీ పెళ్లి రోజు వేడుకలు ఎలా జరుగుతున్నాయి? సుమతి జైల్లోనే ఉందని నీకు చెప్పిన వెదవెవడు? ఆయన ఎదవ కాదు మేడం, జైలరు. వాడు మీకు అబద్ధం చెప్పాడు. సుమతి మా ఇంట్లోనే ఉంది. ఛాన్సే లేదు మేడం. అయినా ఆవిడ బయటికి ఎలా వస్తుంది? ముందు మీరు వెంటనే బయలుదేరి మా ఇంటికి రండి. సుమతిని గదిలో పెట్టి బంధించాను. మీరు త్వరగా వస్తే దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోయావు మహా? అందరూ కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతసేపు నన్ను పిచ్చిది అన్నారు కదా, కాదు అని ప్రూవ్ చేసుకోవడం కోసం వెళ్ళాను. ఇంకా గొడవ వదిలేపిని, పార్టీ స్టార్ట్ చేద్దాం. ష్యూర్ రామ్, ఈ పార్టీ ఆగకూడదు. లేడీస్ అండ్ జెంట్ల్మెన్, ఇంతవరకు జరిగిన డిస్టర్బెన్స్ గురించి నేను చింతిస్తున్నాను. పార్టీ స్టార్ట్ చేద్దాం. మరికొద్దిసేపట్లో నేను జన కేక్ కట్ చేయబోతున్నా. వీళ్ళు కేక్ కట్ చేసే సమయానికి మళ్ళీ సుమతి అత్తమ్మను మహాలక్ష్మి అత్తయ్య కంట్లో పడేలా చేస్తాను. మనశ్శాంతిగా కేక్ కూడా కట్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ. మే ఐ కమ్ ఇన్? ఈ టైంలో ఈ కాకి కట్లపాము వచ్చిందేంటి? ఏంటి సిఐ గారు ఇలా వచ్చారు? నేనే రమ్మని ఫోన్ చేశాను. వెడ్డింగ్ డేకి పిలిచావా మహా? కాదు, మన ఇంట్లో దూరిన ఒక దొంగని పట్టివ్వడానికి పిలిచాను.
దొంగెవరు పిన్ని? విద్యాదేవి. తను జైల్లో నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చిందని చెప్తే మీరు ఎవ్వరూ నమ్మట్లేదు కదా? మళ్ళీ ఆవిడ గురించి ఎందుకు వదినా? అనవసరమైన గొడవ. ఆవిడ గురించి చెప్పిందే చెప్పి పదే పదే పిచ్చిదాని అవ్వకు చల్లాయ్. నేను పిచ్చిదాన్ని కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి సిఐ గారిని పిలిచాను. ఇందాక ఆ విద్యాదేవి ఒక గదిలో కనిపించింది. దాన్ని లోపలే పెట్టి బయట లాక్ చేశాను. ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఆ దొంగని సిఐ గారికి రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఒక 5 minutes కోఆపరేట్ చేయండి. పార్టీ స్టార్ట్ చేద్దాం. మీరు నాతో రండి సిఐ గారు. మీరందరూ కూడా రండి. ఆ విద్యాదేవి ఇక్కడ ఉండాలి. జైలు నుంచి పారిపోయి వచ్చిందని చెప్పి ఎన్కౌంటర్ చేసేస్తాను. పదండి. రండి సిఐ గారు. ఇక్కడే ఉంది. రూమ్లో అది లేదేంటి? ఎక్కడికి పోయింది? నేను దాన్ని ఇక్కడే చూశాను. నా కళ్ళతో చూశాను. అది లోపలుండగా బయట తలుపు వేసి లాక్ పెట్టాను. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. లోపలున్నది ఎలా మాయమైంది? మాయమైంది తను కాదు మహా, నీ బ్రెయిన్. బావో ఎర్రగడ్డకు ఫోన్ చేయి. మా చెల్లాయికి నిజంగానే పిచ్చెక్కింది. నోరు మూస్తావా అన్నయ్య? ఆ, నాకే పిచ్చి పట్టలేదు. నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది మహా. నిన్ను డాక్టర్కి చూపించడం బెటర్ ఏమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.